నమో వెంకటేశ, నమో తిరుమలేశ, నమో వెంకటేశ, నమో తిరుమలేశ. మహానందమాయే ఓ మహాదేవదేవ. అయ్యా స్వామి, నేను ఒక భక్తుడిగా మరి దేవుని స్నానం చేసి బుచ్చిపాటి గుడికి రావటం, మీ దగ్గర నేను దండాలు పెడతాం. కానీ మీకు అన్నీ ఈ భక్తుడు ఎందుకు దండాలు పెడుతున్నారో మీకు బాగా తెలుసు. ఏదో మా మానవులు ఏదో మీకు తెలియదని ఏదో కోరుతూ ఉంటాం. సరే, నా పరిస్థితి కూడా అంతేలే. ఏదో పెయింటర్ బాబు సినిమా తీద్దాం అనుకున్నాం. కానీ ఆ మచిలీపట్నం మెయిన్ పార్కులో మెయిన్ రోడ్ కాడ రామాలయం కాడ అట పెయింట్ డబ్బాలు పుచ్చుకొని తిరుగుతున్నాను. కానీ మరి తమరు సిరి సంపదలో ఒకటలేదు. మరి విటమిన్ ఎమ్ కావాలి కదా, అదేలేండి. డబ్బు కావాలి కదండి, లేకపోతే ఏ నటుడు యాక్ట్ చేయడు, ఏ నటురాలు అదే హీరోయిన్ చేయదు. సో భగవంతుడా అంటే దీన్ని బట్టి ప్రతి వాళ్ళు బొచ్చిపాటి గుడికి వెళ్తాం సరిపోదయ్యా, మరి పెద్ద తిరుపతికి రావాలి తిరుమలకి, అప్పుడు మేము అనుగ్రహం ఇస్తాం. పెద్ద చిక్కు వచ్చేసింది. ఒకరినే రావాలంటే నాకు ఈ మధ్యన కొంచెం పులిలు ఈ జంతువులు ఏదో అయ్యో పేపర్లో చదివాము. సరే, అయ్యో మనుషుల మీద వచ్చేయటం, అటాక్ చేయటం, సరే ఓకే. సో అందుకే ఒంటరిగా వెళ్ళాలంటే కొంచెం మాకు కూడా ఎటైనా జీవి కదా, నేను కూడా ఓకే ఓకే సరే. వాడు మైసూరు చెన్నైలో నా కొలీగు, వాడు కంపెనీలో పనిచేస్తే వాడు, అరే అమ్మా నీకు భయం లేదు, నేను తీసుకెళ్తా అన్నాడు. వాడు ఇంతవరకు వెళ్దాం అంటాడు, కానీ ఎప్పుడు వెళ్దామని చెప్పడం. పెద్ద సమస్య వచ్చేసింది. అయ్యా స్వామి, వెంకటేశ్వర స్వామి, నువ్వు ప్రపంచంలో అన్నింటికంటే అందరికంటే పెద్ద బాగా డబ్బున్న దేవుడు. సరే, మేము కూడా పురాణం చదివాము. మీరు పెళ్ళికి అప్పుగా తీసుకున్నారు, ఇంకా అప్పు ఇంకా అట వడ్డీ మీద వడ్డీ, చక్ర వడ్డీ, కానీ అప్పు తీరలేదు, ఇంకా తీరచలేదు. అందుకే సరే కుబేర్, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది కుబేర్ దగ్గర. సో అందుకే మీరు అట భక్తులు వస్తూనే ఉంటారు, మీ అప్పు తీరతలేదు. అబ్బా, పెద్ద చిక్కు వచ్చేసింది. సరే స్వామి, మీ అనుగ్రహం మరి ఎప్పుడు పొందుతామో మాకు తెలీదు. మేము అలా పెయింట్ డబ్బాలు వచ్చుకొని అట వీధులంతా తిరుగుతూ ఉంటాం, మరి అటు బొచ్చిపాటి గుడికి వెళ్తూ ఉంటాం. సరే, మీ దయా దాక్షతో మరి పెద్ద తిరుపతి మరి ఇప్పుడు మీరు అనుగ్రహం ఇస్తారు, గ్రీన్ సిగ్నల్ ఇస్తారో అప్పుడు మేము వచ్చి కాలినడక మీద మీ అనుగ్రహంతో మీ అదే బ్లెస్సింగ్స్తో వస్తాం స్వామి. అయ్యా ఏడుకొండలవాడ, ఆపద బంధవా, రక్షించు స్వామి, రక్షించు.